జై శ్రీరామ్. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను అయోధ్యలో ఉంటున్నాను 6 సంవత్సరాల నుంచి. రాముల వారికి కోదండం తయారు చేయించాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే కోదండ రాముడికి ఇది దేశవ్యాప్తంగా తిప్పి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి రాముల వారికి ఇవ్వాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ రావడం జరిగింది. ఇక్కడ సింహాచలం ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో పూజలు చేయించాలని వచ్చాను. ఇది 14 కిలోలతో తయారు చేయించిన ధనుస్సు. రాముల వారు వనవాసం చేసింది 14 సంవత్సరాలు. దాని గుర్తుగా 14 కిలోలతో చేయించాం. దీన్ని మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులతోటి అన్ని ప్రముఖ దేవాలయాలు పూజలు చేసి స్వామివారికి సమర్పిస్తాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు గ్రంథిదేవి. అయోధ్య నుంచి స్వామివారిది కోదండరాముడిది ధనస్సు వచ్చింది. అది వెండితో తయారు చేశారు. 14 కేజీలు. 1 కేజీ వెండితో మధ్యలో బంగారంతో పిడి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. దీన్ని మొత్తం మన ఇండియా మొత్తం కూడా తిప్పి ఆఖరి మార్చు నెలకల్లా కొత్తగా కోదండరామాలయం అని కోదండరాముడిని ఇప్పుడు బాలరాముడిని ప్రతిష్ఠించారు కదండి. ముందున అయోధ్యలోని పైన ఫస్ట్ ఫ్లోర్లో కోదండరాముడిని ప్రతిష్ఠిస్తారు. ఈ ధనస్సుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇస్తారండి. అంతేకాకుండా చిన్న చిన్న ప్రతి ప్రదేశంలో ప్రతి టెంపుల్లో కూడా వైజాగ్లోనే 31 వరకు ఉంటుంది. కాకుండా విజయవాడనే కాదు రాజమండ్రి చిన్న చిన్న ఊర్లు ప్రతి ఊరు కూడా వెళ్తూ ఉంటుందండి. ఇలా మొత్తం ఇండియా మొత్తం కాకుండా ఒక్కొక్కసారి కూడా అదర్ స్టేట్స్ కూడా తీసుకెళ్ళమని అదర్ కంట్రీస్ కూడా తీసుకెళ్లారు. దీన్నే పాదుకులు తీసుకొచ్చారు. అప్పుడు బంగారం పాదుకులు దాన్ని కూడా ఇలాగే తిప్పారు. ఆయన ఇన్ని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కూడా ఆయన తల మీద పెట్టుకుని నడిచి తీసుకుని వెళ్ళి అక్కడ అయోధ్యలో అప్పగించారండి. ఇది చల్లా శ్రీనివాస్ గారని. నిజంగా ఇలాంటి భాగ్యం ఇలాంటి చూసే అదృష్టం మనందరూ కలగడం మనం చాలా పుణ్యాత్ములండి. జై శ్రీరామన్. भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस्य श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्य नाम नामवरानने।
జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు కేశవరావు, సిరుగుడి, అపార్ట్మెంటు ఎంకే అరేనా. ఈరోజు ఈ కోదండరాముడి తాలూకా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. రాముల తాలూకా భక్తి పారవశ్యంలో అందరూ కూడా పరవశించిపోయే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ అయోధ్య నుండి ఈ కోదండరాముడిని, ఈ కోదండం తీసుకురావటమే గొప్ప. అది ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందరికీ సంతోషకరమైన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు కృష్ణకుమార్. నేను ఇక్కడ ఎంకే ఎరీనా అపార్ట్మెంట్స్ విశాఖపట్నం ఎండాడలోని ఇప్పుడు అయోధ్యకి తీసుకెళ్తున్న రామ ధనుస్సు మరియు బాణం ఇక్కడ మేము ఆహ్వానించడం జరిగింది. సో అక్కడికి వెళ్తున్న ధనుస్సు బాణముని తీసుకొచ్చి మేము పూజా కార్యక్రమం జరిపాము. ఇక్కడ పూజ తర్వాత ఇప్పుడు శ్రీరామ పారాయణం జరుగుతుంది. దీని తర్వాత ఒక 1 hour 2 hours ఇంకా పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇది వేరే చోటకి వెళ్తుందండి. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. నా పేరు నిత్యశ్రీ. ఈరోజు రాముడు బాణం మా ఇంటికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మన వైజాగ్ వారికి నమస్కారములు. మేము ఇక్కడ ఎంకే ఎరీనాలో అందరూ ఉంటున్నాము. ఇవాళ అనుకోకుండా ఈ కార్యక్రమం జరపడానికి మా సహోదరులు అప్పలరాజు గారు, రెండవది మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో భాస్కరమ్మ గారు అనే ఆధ్యాత్మికవేత్త ఒకరు ఉన్నారు. ఆవిడ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మా అపార్ట్మెంట్లో చాలా నిర్వహిస్తున్నారు. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ఇవాళ శనివారం శ్రావణ మాసంలో ఇలాంటి పుణ్య కార్యక్రమం సుందరకాండ జరపడం అనేది చాలా విశేషమైన ఫలితం మాకు, మా కుటుంబానికి, మా ఎంకే ఎరీనాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరపాలని, చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మన వైజాగ్ మీడియా వారికి మరొకసారి ఇక్కడికి శ్రమ వచ్చి మేము కవరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Bhagavad